ఇంకొకటి ఒక కేసు ఎక్కడ వచ్చినామంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమైంది అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నాం కదా, మెల్లగా అది కదిలిచ్చి ఎమ్మెల్సీ నవీన్ రావు దగ్గరికి పోయింది. ఎమ్మెల్సీ నవీన్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడని చెప్పేసి ఆయనకు ట్యాపింగ్ కేసులో LOC లుక్అవుట్ సర్క్యులర్ అనేటువంటి ఒకటి జారీ చేసిరు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న నవీన్ రావు దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ విదేశాల్లో తలదాచుకున్నటువంటి SIB మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు, మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావులపై LOC ఉంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇవాళ రాజకీయ నాయకులకు సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ రావు మొట్టమొదటి వ్యక్తి అవుతాడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటి రాజకీయ వ్యక్తి నవీన్ రావు అవుతాడు. సో రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇందులో? ఆయన ఎమ్మెల్సీ, ఆయన శ్రవణ్ రావు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయినా కూడా మీడియాకు సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆయనను మనం రాజకీయ నాయకుడిగా చెప్పలేం. కానీ ఎమ్మెల్సీ నవీన్ రావు ఇవాళ LOC ఆయన మీద ఉంటే దుబాయ్ నుంచి వస్తాడా రాడా? ఒకవేళ LOC పెడితే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఎందుకు వేరేటివన్నీ వస్తున్నాయి? ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకు విచారణ వేగవంతమైతే లేదు? ప్రభాకర్ రావు వస్తాడా రాడా? జూన్లోనో జూలైలోనో ఆయన అయిపోయింది. మళ్ళీ ఆయన ఇంకో దేశానికి మధ్యలో దుబాయ్ దాకా పోయి ఒక వారం రోజులు అక్కడ ఉండి మళ్ళీ అమెరికాకు పోయినట్టుగా తెలుస్తుంది. అంటే అమెరికాలో 6 నెలల దాకానే వీసా ఉంటుంది. 6 నెలలు గడిచినప్పుడు 2 రోజుల ముందు ఆయన దుబాయ్కి పోయిండు అంటే అమెరికా నుంచి డిపార్చర్ అయినట్టుగా అక్కడ నమోదైపోతుంది. సో అమెరికా నుంచి డిపార్చర్ అయిపోయి ఆయన దుబాయ్కి పోయి ఆడ వారం రోజులు 10 రోజులు అక్కడ మకాం పెట్టిరు. ఎన్ని రోజులు? 2 రోజులు. లెక్క ప్రకారం అమెరికాలో మళ్ళీ ఆయన డిపార్చర్ అయింది కాబట్టి మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ 6 నెలలు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మళ్ళీ ఆయన కొద్ది రోజులు దుబాయ్ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇక్కడికి వస్తే కష్టమవుతుంది కదా, భారతదేశానికి వచ్చి పోలేక దుబాయ్ దాకా వచ్చి దుబాయ్లో 1 రోజు 2 రోజులు ఉండి మళ్ళీ తిరిగి అమెరికా టికెట్ కొన్నాడు. మళ్ళీ 6 నెలల దాకా. మళ్ళీ ఎప్పుడు వచ్చినావని ఎవరైనా ఇమిగ్రేషన్ అధికారులు అడిగితే ఇవాళ వచ్చినా కాబట్టి ఇవాళ వచ్చినావు కాబట్టి నువ్వు మళ్ళీ 6 నెలల దాకా ఉండొచ్చు అని చెప్తారు. అంటే మధ్యలో 2-3 రోజుల గ్యాప్ తీసుకొని ఇట్లాంటి లొసుగులను వాడుకుంటున్నారు. మళ్ళీ 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు అయిపోయినాక మళ్ళీ ఆయన ఇంకో 2 దేశాలకు ఎక్కడికో దేశానికి పోయేస్తాడు, తెలిసిన దేశానికి పోయి మళ్ళీ 2 రోజులు 3 రోజులు వచ్చింది మళ్ళీ అమెరికాకు పోతాడు. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆయన ఈ దేశంలో 6 నెలలు ఉండొచ్చు. సో అట్లా ఆయన జీవితాంతం అట్లా టైంపాస్ చేయొచ్చు. పైసలు ఉన్నాయి కాబట్టి ఏదంటే చేసుకోవచ్చు. సరే కుటుంబంతో ఉండడా వీడికి వస్తే అరెస్ట్ అవుతాడా కాడా అనేటువంటిది పక్కన పెడితే ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని CBIకి అప్పచెప్పండి. CBIకి ఎందుకు అప్పచెప్తలేరంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కింది దాకా పోతే ఓటుకు నోటు కేసు కూడా మళ్ళీ బయటకు వస్తాయి అన్నటువంటి ఒక భయం. CBIకి ఎందుకు అప్పచెప్తలేరు? కోర్టు ఈ విషయంలో ఆలోచన చేసి దీన్ని CBIకి అప్పచెప్పి 2 నెలల 3 నెలల దానికి ఒక నిర్దిష్టమైనటువంటి విచారణకు ఒక టైం బౌండ్ పెట్టండి. అప్పుడు కానీ నిజానిజాలు వస్తాయి. లేకపోతే రావు. 2 నెలలో 3 నెలల్లో పెట్టుకుంటే ఇంకొక నెల ఆలస్యమైనా సరే కొత్తగా మళ్ళీ దాంట్లో ఉండేటువంటి విచారణ పూర్తయిపోతుంది.